హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే. మా ఇంట్లో ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నామండి, సండే స్పెషల్. దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే దీనికి నేను ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసి పక్కకు పెట్టుకోవాలి. అలానే మసాలా పౌడర్కి ఏం కావాలో చూద్దాము. 2 స్పూన్స్ ధనియాలు, ఒక 4 ఎలాచి, లవంగాలు ఒక 10, స్టార్ ఫ్లవర్స్ 2, జీలకర్ర ఒక స్పూను, జాపత్రి అండి, అంతే. ఇవి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి, నా దగ్గర లేదు, వేయలేదు నేను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలి. కాసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టాక వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచాలండి. ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక మనం మిక్సీ పట్టిన మసాలా పౌడరు, కొంచెం పెరుగు వేయాలి. మసాలా పౌడర్ ఒక స్పూన్ వరకు పక్కకు ఉంచేయాలండి, మిగిలింది ఉంచాలి పక్కకి. ఇది ఇలా మగ్గుతూ ఉంటుందండి, మూత పెట్టేసుకోవాలి. ఎలాంటి వాటర్ వేయకుండానే కుక్ చేయాలి. మన స్పూన్తో అంటే బ్రేక్ అయిపోయే విధంగా కుక్ అవ్వాలండి, అంత మెత్తగా కుక్ అవ్వాలి. మూత పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకోవాలండి, అందులో ఆయిల్, నెయ్యి యాడ్ చేయాలి. వేసి ఇలా వెర్టికల్గా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కూడా కరివేపాకు వేయొచ్చండి, నేను లేదు కాబట్టి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ టొమాటోలు ఒక 2 తీసుకున్నానండి, చిన్నవి. ఆ లెఫ్ట్ ఓవర్ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. ఇదే స్టేజ్లో కొత్తిమీర కూడా వేయాలండి, ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ అండి ఇవి. ఇలా నీటిని అంతటిని వంచేసి మనం రైస్ని మాత్రం ఇందులో యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్లో అది ఫ్రై చేయాలండి, స్లోగా, గట్టిగా కలిపేయకుండా. దీని వాటర్ రేషియో ఏంటంటే 1కి 1.5 అండి, 1:1.5 అనమాట. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. 1కి 1.5 గ్లాస్ అన్నమాట. నార్మల్ రైస్ అయితే 1:2 కదా, ఇది 1:1.5 అనమాట. హైలో పెట్టుకోవాలండి కాసేపు, అదొక బాయిలింగ్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దాన్ని. అందులో సఫిషియంట్ సాల్ట్ వేసుకోవాలండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానండి, సో ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇలా వాటర్ అనేది తగ్గుతూ వస్తుంటుంది కదా, అప్పుడు ఆ టైంలో మనం మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్కి టర్న్ చేసేయాలి. చికెన్ కూడా రెడీ అయిపోయిందండి, పీస్ అయిపోతుంది మనం ప్రెస్ చేస్తే. అలానే రైస్ కూడా రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి, లేదంటే అడుగు పట్టేస్తుంది బిర్యానీ. చూసారు కదా, ఈ రకంగా కుక్ అవ్వాలి బాగా. ఇప్పుడు దీని ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను, అందులో డౌన్లో ఎగ్ వేసుకొని పైన చికెన్ కర్రీ కొంచెం వేసానండి, ఒక లేయర్ లాగా. దానిపైన ఇంకో లేయర్ లాగా ఈ కుక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఒక షేప్ రావడం కోసం మనం ప్రెస్ చేయాలండి దీన్ని. రెస్టారెంట్స్లో మనకి ఇలానే కదా షేప్ వస్తుంది ఫ్రై పీస్ బిర్యానీ.
ఇప్పుడు ఏంటంటే దాన్ని డౌన్లో ఒక ప్లేట్ పెట్టి ఆ బౌల్ని రివర్స్ చేయాలండి. అంతే, ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్టేనండి. దీనికి ఎలాంటి దమ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, హంగామా ఏమి ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే బిర్యానీలో మనం వెజ్జెస్ అన్నీ వేసామంటే ఆలు, క్యారెట్ ఇవన్నీ వేస్తే అది వెజ్ బిర్యానీ అవుతుందండి. అలానే చికెన్ కూడా సర్వ్ చేసుకోవచ్చు దాంతో. చాలా ఈజీ అండి ఇది. దమ్ బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది దీని టేస్ట్. దీన్ని ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఇదండి ఈరోజు రెసిపీ. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.